నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం నిర్వాసితులకు ఓట్ల బదిలీ ప్యాకేజీ రంపచోడవరం నుంచి జగ్గంపేటకు మార్పు మండిపడుతున్న బాధితులు తాడేపల్లిగూడెంలో నేడు తెలుగుదేశం జనసేన బహిరంగ సభ హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓట్ల బదిలీపైనే ప్రసంగించే అవకాశం గృహజ్యోతి మహాలక్ష్మి గ్యారంటీల మార్గదర్శకాలు విడుదల రేషన్ కార్డు ప్రామాణికంగా విద్యుత్ 3 ఏళ్ల సగటుతో గ్యాస్ సిలిండర్ మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కీలక సిఫార్సు 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సూచన రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ ఉత్తరప్రదేశ్ హిమాచల్లో భాజపాకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మద్దతు ఒక్కో సీటు కోల్పోయిన ఎస్పీ కాంగ్రెస్ పతంజలి ప్రకటనల కేసులో సుప్రీం ఆగ్రహం ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశాలు దేశం మొత్తం మోసపోయిందని వ్యాఖ్య సముద్రగర్భ కేబుళ్లపై హౌతీల దాడి భారత్ ఐరోపా మధ్య నెట్వర్క్ను ధ్వంసం చేసిన దుండగులు పునరుద్ధరణకు 8 వారాలు పట్టే అవకాశం వారంతా పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులు పునరావాస ప్యాకేజీ కోసం ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. అవన్నీ చెత్తబుట్టలో వేస్తూ పోతున్న వైకాపా ప్రభుత్వం కొత్త క్రీడకు తెరతీసింది. వాళ్లకు తెలియకుండానే వాళ్ల ఓట్లను గంపగుత్తగా బదిలీ చేసేసింది. ఈ రాజకీయ నేరపూరిత కుట్రకు అధికార పార్టీకి చెందిన ఓ అరాచక శక్తే సూత్రధారిగా అనుమానిస్తున్నారు. కలిపి 1,05,000 మంది అండి. 2021 దాకా సర్వే చేస్తున్నారు. మొన్న మేము వచ్చిదా సర్వే చేస్తున్నారు. 2017లోనేమో నివేదిక పంపారండి. ఆ నివేదికలు ఉన్నాయండి. వాడుకుంటే నీళ్ళు 2 ఇంటింటికి లేవు. ఇంటింటికి ప్రతి ఇంటికి కొలండి. ఈ ఓటరు కార్డును గమనించండి. రెండింటిలో పేరు, తండ్రి పేరు, ఫోటో ఒకటే. మేడిపండు విప్పి చూస్తే పొరుగులున్నట్లు ఈ కార్డు తిప్పి చూస్తే గాని అధికారుల నిర్వాకం బయటపడదు. 2 కార్డుల్లోనూ రోడ్ నంబర్ 1-68 ఉంది. కానీ చిరునామా మాత్రం పాతదే తొయ్యేరులో ఉంటే కొత్త కార్డులో ఆర్ఆర్ కాలనీ కృష్ణుని పాలెమని ఉంది. కానీ ఈ ఓటరు కార్డులో ఉన్న దుర్గాదేవి అసలు తన ఓటు మార్చాలని ఎలాంటి దరఖాస్తు చేయలేదు. అధికారులే పనిగట్టుకుని చేసేశారు. ఆమె ఒక్కరిదే కాదు, ఇక్కడ ఓటరు జాబితాను కంగారుగా చూస్తున్న అందరిది అదే పరిస్థితి. దాదాపు 2,400 మంది పోలవరం నిర్వాసిత ఓటర్లను చెప్పా చేయకుండా బదిలీ చేసేశారు. ఇది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కృష్ణునిపాలెంలో ఏర్పాటు చేసిన పోలవరం పునరావాస కాలనీ. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల పరిధిలోని 18 పోలవరం ముంపు గ్రామాల్లోని 1067 గిరిజనేతర కుటుంబాలకు ఇక్కడ పునరావాసం కల్పించారు. వారిలో 17 గ్రామాల ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గ జాబితాలోనే కొనసాగిస్తున్నారు. తొయ్యేరు గ్రామ ఓటర్లను మాత్రం జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోకి మార్చేశారు. ఏ ఒక్కరి నుంచి అంగీకారం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మేము వచ్చామండి, ఇల్లు ఇచ్చారండి, ఓకే. కానీ డోర్ నెంబర్ లేకుండా దేవీపట్నం డోర్ నెంబర్తో మార్చితే రేపు పొద్దున్న మేము ఎవరికి వెళ్ళి చెప్పుకుంటామండి. 2,500 చిల్లర ఎంతో మార్చారండి ఓన్లీ దేవీపట్నం. మాకంటే ముందు లేచిన ఊళ్ళు ఉన్నాయండి, 2008 నుంచి లేచినాయండి. కానీ ఆ ఊళ్ళు అయ్యి మార్చలేదండి. మాతో పాటు లేచిన ఊళ్ళు ఉన్నాయండి, కానీ అయ్యి మార్చలేదండి. ఓన్లీ తొయ్యేరు దేవీపట్నం మార్చారండి. కక్షతో మార్చినట్టు ఉంది తప్పండి, ఇంకో రకంగా కాదండి. ప్యాకేజీలు ఇవ్వాలి, ఇల్లు కట్టాలా, సుసనాలు కొనాలి, ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ అయిపోయిందంటే మార్చుకోమన్నాను, మాకు అభ్యంతరం లేదు. కానీ రేపు పొద్దున్న ఎప్పుడన్నా ఏదైనా వచ్చిందనుకోండి, ఓటు గుర్తింపు కూడా ఇక్కడ ఉంటుందండి. ఉన్న ప్రూఫ్స్ ఏమో దేవీపట్నం అండి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటు గుర్తింపు కార్డు ఇవన్నీ అక్కడ ఉన్నాయండి. అంటే ఎలా సెలిబ్రేట్ అవుతుందండి? దరఖాస్తు ఏం పెట్టలేదు, నేను సంతకం కూడా పెట్టలేదండి. మా పర్మిషన్ తీసుకొని మార్చాలండి. ఒకవేళ ఎక్కడన్నా ఓటు మన దరఖాస్తు తీసుకున్నాం అనుకోండి, మనకి అన్నీ అడుగుతారండి, డోర్ నెంబర్ ఉందా, నీ రేషన్ కార్డు ఉందా అని. కానీ ఇక్కడ ఏమీ లేకుండా మార్చారండి. ఇక్కడ ఇల్లు కూడా లేదండి మాకు. అలాగే మాకు గంగళం గుడి దగ్గర ఇల్లు అన్నారండి, ఆ ఇల్లు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి. ప్రజెంట్ మేము అద్దెంట్లో ఉంటున్నామండి. ఇక్కడ నెలకు 3,000 రూపాయలు అద్దెంట్లో ఉంటున్నామండి. ఆ సమస్యలను పట్టించుకోకుండా ఓటు మాత్రం యుద్ధ ప్రాతిపదిక మంది ఓటు మాత్రం కల్పించారండి. దేవీపట్నం నిర్వాసితులకు ఇంతవరకు పునరావాసం కల్పించలేదు. 2 ఏళ్లుగా ఇళ్లు అద్దెకు తీసుకుని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కానీ వాళ్ల ఓట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా
జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్చేశారు. ఇంతకు ముందు నేను అక్కడ ఓటు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా అక్కడే ఓటు ఉందనుకుని మేము ఇప్పుడు దాకా అనుకున్నాం. మాకు ఏమీ తెలియకుండా మన రిజిస్టర్ పోస్ట్లో కొత్త ఓట్లు అయితే రావడం జరిగింది. ప్యాకేజీ రాకుండా ఓట్లు మార్చడం అయితే కరెక్ట్ కాదు కదండి. మాకు ప్యాకేజీ వచ్చాక మార్చుకున్నా పర్వాలేదండి. మాకు ఏమీ లేదు. రేపు పొద్దున్న సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమీ చేయరు. ఎవరికాలు చేతులు ఎత్తేసుకోవాలి తప్ప ఎవరో లేరండి ఇక్కడ. ఇందులో రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవీపట్నం మండలంలో అత్యధిక ఓట్లు దేవీపట్నం, తొయ్యేరులోనే ఉన్నాయి. వీళ్లలో అధిక శాతం మందికి పునరావాస ప్యాకేజీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికల్లో వాళ్లంతా ఎక్కడ తిరగబడతారో అని అధికార పార్టీకి చెందిన ఓ అరాచక శక్తికి అనుమానం వచ్చింది. రాజకీయంగా తాను ఇబ్బంది పడకుండా ఉండాలనే దుర్బుద్ధితో ఇలా చడి చప్పుడు లేకుండా అందరినీ కట్టగట్టి రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో లేకుండా చేసేశారనే విమర్శలు ఉన్నాయి. 3 సంవత్సరాలు తిరుగుతున్నామండి. నాకు అసలు అనర్హులే వస్తుందండి. అసలు అర్హురాలని వస్తుందండి. అన్ని ఆధారాలు ఉన్నాయి నాకు. కటప్ డేట్ తర్వాత పెళ్ళి అయిందండి. మా అమ్మగారు లేరు, మా నాన్నగారు లేరు. అన్ని ఆధారాలు ఉన్నప్పుడే పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఓటు మార్చేస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారంటే అసలు మా ఓటక్కి ఎక్కడుందో మాకు అలా వచ్చేలా చేయాలండి. ఇది ఓన్లీ రాజకీయ దుర్దేశంతో చేసిన పనులండి. మాకు ఏమి పరిహారాలు ఏమి చెల్లించకుండా మా ఓట్లు మారితే రేపు పొద్దున మా డోర్ నెంబర్ ఏంటి మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని ఆర్ఎన్ఆర్ మాకు మళ్ళీ వర్తించదండి. ఆర్ఎన్ఆర్ వర్తించిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇల్లు పూర్తి అవ్వని వాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఏమీ చెల్లించకుండా మాకు ఏమి ఇవ్వకుండా మా ఓట్లు మార్చేయటం చాలా అది దారుణం సార్. అంతా రాజకీయ దుర్దేశం అండి. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నది దేవీపట్నం విలేజ్ కొంచెం పెద్దది సార్. ముందు వీళ్ళని తరలించేస్తే మిగతా వాళ్ళని ఎలాగైనా మెలిటే ఇచ్చన్న ఆలోచనతో చేసిన పనులండి. పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం పూర్తి స్థాయిలో దక్కాలంటే వారు ఆ ప్రాంతానికి చెందిన వారేనని నిరూపించాలి. ఇప్పుడు వేరే ప్రాంత ఓటర్లుగా మార్చేస్తే ఇక పరిహారం అడిగే హక్కుంటుందా అని స్థానికులు సందేహిస్తున్నారు. అయితే తొయ్యేరు గ్రామస్తులు 2020 నుంచి కృష్ణునిపాలెం నిర్వాసిత కాలనీలోనే నివసిస్తున్నారని, అందుకే వాళ్ల ఓట్లు అక్కడికి మార్చామని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. అదే నిజమైతే తొయ్యేరు నిర్వాసితులతో పాటే కృష్ణునిపాలెం వచ్చిన మరో 17 గ్రామాల ఓటరు కార్డులు ఎందుకు మార్చలేదనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది జవాబులు లేని ప్రశ్నగానే మిగిలింది. ఎన్నికల సంఘం కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. పార్టీ ఫిరాయించినందుకు 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్టు ఏపీ విధాన పరిషత్ కార్యదర్శి రామాచార్యులు సర్క్యులర్ జారీ చేశారు. అనర్హత వేటు పడిన వారిలో వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం అభ్యర్థులుగా గెలిచి వైకాపా పంచన చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ ఉన్నారు. ఏపీ విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడటం ఇదే మొదటిసారి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేరిన ఉచిత విద్యుత్ రాయితీ సిలిండర్లకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఉచిత విద్యుత్కు రేషన్ కార్డు ప్రామాణికమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 3 ఏళ్ల సగటుతో రాయితీ సిలిండర్లు పంపిణీ చేస్తామని పేర్కొంది. ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాలను వర్తింపచేయాలని కోరుతూ దరఖాస్తులు ఇచ్చిన వారిలో రేషన్ కార్డు, ఆధార్, కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపిన వారే అర్హులుగా ఎంపికవుతారని వెల్లడించింది. 6 గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో 0 బిల్లులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్ కు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తామని, అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. దీని ప్రకారం రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులు ఇచ్చిన వారిలో రేషన్ కార్డు, ఆధార్, కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపిన వారే అర్హులుగా ఎంపికవుతారు. అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్ సిబ్బంది 0 బిల్లులు జారీ చేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీ కల్లా ప్రభుత్వం రాయితీ పద్దు కింద డిస్కంలకు విడుదల చేస్తుంది. ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో విద్యుత్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దరఖాస్తు ఇవ్వని వారు తమ కరెంటు కనెక్షన్ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీఓ లేదా మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చు. వారికి కార్యాలయాల్లో రసీదిస్తారు. దాన్ని సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలి. అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్ సిబ్బంది వెళ్లి రేషన్ కార్డు, ఆధార్ వివరాల్ని తనిఖీ చేస్తారు. అన్ని సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు, రసీదులు అందజేయొచ్చు. మార్చిలో 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఇళ్లకు 0 బిల్లులు రావచ్చని అనధికార అంచనా. వచ్చే నెల 1 నుంచి 20వ తేదీ వరకు 0 బిల్లులు జారీ అయిన తరువాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి.
మరోవైపు అర్హులైన లబ్ధిదారులు గడిచిన 3 సంవత్సరాల్లో వాడిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోకి తీసుకుని ఆ మేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం మార్గదర్శకాల్ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ పథకానికి అర్హతగా 3 ప్రమాణాల్ని నిర్దేశించింది. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి వారి పేరుతో వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఉండి డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసిన వారు అర్హులని స్పష్టం చేసింది. వినియోగదారులు తొలుత సిలిండర్ కు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. వారికిచ్చే సబ్సిడీకి తగినంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ రాయితీ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలో లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తారు. ఈ పద్ధతి ప్రస్తుతం పైలట్ విధానంలో అమలవుతోంది. లబ్ధిదారు సిలిండర్ కు 500 రూపాయలు మాత్రమే చెల్లించి అందుకునే విధానాన్ని పౌర సరఫరాలు, ఆర్థిక శాఖలు సమీప భవిష్యత్తులో తీసుకొస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు 500కు గ్యాస్ సిలిండర్లు అందేలా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ పథకం అమలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపింది. ఈ పథకానికి దరఖాస్తు చేయడం, సమాచారం అప్డేషన్, ధృవీకరణకు వచ్చేవారికి కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు పిఎస్ దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు ఇటీవల కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్గా తొలగించిన వెంకటేశ్వర్లపై కేసులు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం. సిఐడి ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్లు తెలిసింది. కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టి బ్యారేజీ నిర్మాణం తర్వాత వాటిని తొలగించాల్సి ఉన్నా తొలగించకుండా వదిలేయడం, దీనివల్ల ప్రవాహంలో వచ్చిన మార్పుతో జరిగిన నష్టం, అంచనాలోనే కాఫర్ డ్యాం నిర్మాణానికి తొలగించడానికి అయ్యే వ్యయమున్నా తొలగించకుండా నిర్లక్ష్యంగా వివరించడంపైన కూడా మరో కేసు నమోదు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. మొదట పైన పని చేసినట్లు ఎంబుక్లు రికార్డు చేయడం, తర్వాత కింది పనికి రికార్డు చేయడం, ఇలా పలు అవకతవకలు గుర్తించామంటూ దీనిపైన కూడా కేసు నమోదుకు సిఫార్సు చేసినట్లు సమాచారం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మంగళవారం సంబంధిత అధికారులతో చర్చించి 3 కేసుల నమోదు గల కారణాలను వివరంగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రజారోగ్య మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులోనూ లాభం తీయాలనుకునే వారు వ్యాపారులే తప్ప పాలకులు కారని భారత సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సాగు తాగునీరు ఇవ్వడానికి సైతం లాభ నష్టాలతో బేరీజు వేసుకునే ప్రభుత్వం వస్తుందని ప్రజలు కలలో కూడా ఊహించి ఉండారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు బాధాకరమన్నారు. తాగునీటి కోసం ఆడబిడ్డలు పడిన కష్టాన్ని ఇలా లెక్క కడతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో సాక్ష్యాలు, ఆధారాలతో సహా వివరించినప్పటికీ విమర్శలు చేయడం తగదని ఆక్షేపించారు. 1956 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా 41 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందిస్తే భారత ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని వివరించారు. పరిమితికి లోబడే అప్పులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చాలాసార్లు స్పష్టం చేసినా పదే పదే విమర్శిస్తున్న రేవంత్ సర్కార్ 3 నెలల్లోనే వేల కోట్ల రుణాలు ఎందుకు తెచ్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలే వారికి ఉరితాళ్లుగా మారబోతున్నాయని, ముందుగా వాటి గురించి మాట్లాడాలని సూచించారు. తెలుగుదేశం జనసేన కూటమి కలిసికట్టుగా తొలిసారి ప్రచార సమరశంఖం పూరించనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాళేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. బహిరంగ సభ వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. 2 పార్టీల క్యాడర్ను రాజస్థాన్ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కథన రంగంలోకి దూకేలా సంసిద్ధం చేసే ప్రధాన లక్ష్యమే ఎజెండాగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ తొలి ఉమ్మడి సభకు జెండా అనే పేరును ఖరారు చేశారు. వైకాపా అరాచక పాలన గురించి ప్రజలకు చెప్పడమే కాక తెలుగుదేశం జనసేన గెలుపు ఏపీకి ఎంత అవసరమో వివరించనున్నారు. ఓటు బదిలీ అంశం అధినేతల ప్రసంగాల్లో కీలకాంశం కానుంది. ఈ పొత్తు రాబోయే రోజుల్లోనూ 2 పార్టీల క్యాడర్కు ప్రయోజనం కలిగిస్తుందని, జనసేన కార్యకర్తలకు అన్నింటిలోనూ అవకాశాలు లభించబోతున్నాయని స్పష్టం చేయనున్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలకు మించిన సంక్షేమం ప్రజలకు అందించడంతో పాటు ఏపీని అభివృద్ధిలోనూ పరుగుపెట్టిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సమీపంలో బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా తిరిగి అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఏమీ రావని, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మంగళగిరిలో వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధత సహా పలు కీలక అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి కుటుంబాన్ని 5-6 సార్లు కలవాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో క్యాడర్ యాక్టివ్గా ఉండాలని సూచించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని స్పష్టం చేశారు. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నది జ్ఞాపకం పెట్టుకుని పార్టీ క్యాడర్ పనిచేయాలని సూచించారు. జగన్ ఉంటేనే బడులు మారుతాయి, పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి. ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగన్ ఉంటే మాత్రమే అది సాగుతుంది, జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి. ఇవన్నీ కొనసాగాలి అనంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి. విశ్వసనీయత అనే పదం వాడే అర్హత సీఎం జగన్ కోల్పోయాడని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎన్ని కుతంత్రాలు, ఎత్తుగడలు, వ్యూహాలు వేసైనా తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కల కలగా మిగిలిపోతుందని విమర్శించారు. వైకాపా బూత్ కమిటీ సమావేశంలో జగన్ రెడ్డి మాటలు చూస్తుంటే ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించినట్లుందని ఎద్దేవా చేశారు. వైకాపా అంతర్గత సమావేశంలో కూడా చంద్రబాబు పేరు స్మరించకుండా ఉండలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడని దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గానికి జగన్ చేసిన అభివృద్ధి ఏంటో, చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. తలకిందులుగా తపస్సు చేసిన కుప్పంలో కాదు కదా, కనీసం పులివెందులలో కూడా గెలవలేడన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మట్టి, చివరకు పసిపిల్లల చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రభుత్వ బడుల గురించి మాట్లాడుతుంటే హాస్యంగా ఉందని మండిపడ్డారు. మరో 45 రోజుల్లో ప్రజలు చిత్తుగా ఓడించి జగన్ రెడ్డికి అతని జై గ్యాంగ్కు గుణపాఠం చెప్పి ఏపీ నుంచి బహిష్కరిస్తారని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడిలో రైతు భరోసా కేంద్రంలో పనిచేసే వ్యవసాయ సహాయకుడు అనిల్ కుమార్ తమను మోసం చేశారని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తారని చెప్పి లక్షల రూపాయలు కాజేశాడని రైతులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు, గొర్రెలు, డ్రోన్లు మంజూరు చేపిస్తారని, ఒక్కొక్కరి వద్ద సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగి అనే నమ్మకంతో 70 లక్షల రూపాయల వరకు చెల్లించామని మరికొంతమంది రైతులు పేర్కొన్నారు. అలాగే పిడుగురాళ్ల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సుమారు 1.5 కోటి వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి నిందితుడిపై చర్యలు తీసుకుని తమ నగదును ఇప్పించాలని రైతులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన ఉచిత వసతులు, విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. సచివాలయం, హెచ్ఓడీలకు చెందిన ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి విద్యుత్తు వాడుకున్నారని జీఏడీ పేర్కొంది. ఉద్యోగులకు కేటాయించిన రైన్ ట్రీ పార్క్, చిల్లపల్లి, నవులూరు, ఎమరాల్డ్ పార్క్, ఉండవల్లి, గొల్లపూడి వద్ద కేటాయించిన అపార్ట్మెంట్లలో అదనంగా విద్యుత్ వినియోగించారని జీఏడీ వెల్లడించింది. 3 లక్షల రూపాయల మేర విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటూ జీఏడీ లేఖలో తెలిపింది. ఏపీ సచివాలయ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, ఏపీ ఎన్జీఓ సంఘాల అధ్యక్షులకు జీఏడీ లేఖ రాసింది. అదనపు విద్యుత్ వినియోగానికి సంబంధించి ఈ ఛార్జీలు కట్టాలని ఉద్యోగులకు స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా తక్షణం ఈ బకాయిలు చెల్లించాల్సిందిగా జీఏడీ ఉద్యోగులను కోరింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రకటనల విభాగంలో భారీ అవినీతి బయటపడింది. ఆ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు నగరంలోని యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలింది. బస్ షెల్టర్లు, మెట్రో పిల్లలపై ప్రకటనలకు అక్రమంగా అనుమతి ఇస్తూ గత 5 ఏళ్లుగా సుమారు 1000 కోట్ల రూపాయలు దండుకున్నట్లు సమాచారం. నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 1500లకు పైగా బస్ షెల్టర్లను నిర్మించారు. బస్ షెల్టర్ల నిర్వహణ ప్రకటనలకు టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించారు. అయితే టెండర్లు ఎన్ని ప్రైవేటు సంస్థలు పోటీ పడినా 2 సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసుల గొడుగులకు, ఒక్కో బస్ షెల్టర్పై ప్రకటనలకు 40 నుంచి 50 వేల రూపాయలు ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. అయితే అందులో టెండర్ ద్వారా దక్కించుకున్న బస్ షెల్టర్ల కంటే అదనంగా బస్ షెల్టర్లపై అక్రమ అనుమతులతో ప్రకటనలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు కార్పొరేటర్లు గుర్తించారు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జీహెచ్ఎంసీకి చెల్లించకుండా ఏజెన్సీలు, అధికారులు పంచుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. కార్తిక్ ట్యాక్స్పై పూర్తిస్థాయి విచారణ జరిపి బల్దియాలోని అవినీతి తిమింగలాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల్లో నానాటికి ప్రమాణాలు పడిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లో జరిగిన సీనియర్ పాత్రికేయుడు అరుణ రవికుమార్ రాసిన దేర్ వాజ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇటీవల కాలంలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాజంలో అందరూ ప్రమాణాలు పాటిస్తే సాఫీగా ముందుకు సాగవచ్చని, ప్రత్యేకించి రాజకీయ నాయకులు, పాత్రికేయులు సత్యానికి దగ్గరగా ఉండాలని సూచించారు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం వలన సమాజం సరైన మార్గదర్శనం పొందుతుంది. రాజకీయ నాయకుల నుంచి పొందుతుంది,
రచయితల నుంచి పొందుతుంది, ఇతర సమాజంలో ఉన్న వ్యక్తుల నుంచి. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనం, వాళ్ళ మంచి చెడులు, వాళ్ళ బాగోగులు, ఈ ప్రకృతి, ఈ నది నదాలు, ఈ దేశంలో ఉండే చెట్లు, ఈ దేశంలో ఉండే ప్రాణులు, వీటన్నిటిని కూడా గౌరవించి వాటన్నిటి యొక్క శ్రేయస్సు కోసం మనం పాటుపడాలి. మన సమాజానికి కూడా సంస్కారాన్ని అందించే విధంగా రచనలు ఉండాలా, ప్రమాణాలు ఉండాలి. రాజకీయ నాయకులు కూడా ఆ ప్రమాణాలు పాటించాలి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. బహిరంగ సభలో పాల్గొనేందుకు అనంతనాగ్ జిల్లాకు వెళ్లే అవకాశం ఉందని భాజపా వర్గాలు తెలిపాయి. 2019లో అధికరణ 370ను రద్దు చేసిన తర్వాత ప్రధాని కాశ్మీర్ లోయలో పర్యటించనుండటం ఇదే తొలిసారి కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతనాగ్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. మార్చి 14-17 మధ్యలో ఈ సభ జరిగే అవకాశం ఉందని వెల్లడించాయి. ప్రధానమంత్రి కార్యాలయం తేదీ ఖరారు చేస్తుందని పేర్కొన్నాయి. అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానంపై భాజపా దృష్టి సారించింది. ఈ నియోజక పరిధిలో దక్షిణ కశ్మీర్లోని షోపియాన్, కుల్గాం అసెంబ్లీ స్థానాలతో పాటు జమ్మూలోని అనంతనాగ్, రాజౌరి, పూంచ్ శాసనసభ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అనంతనాగ్ లోక్సభ పరిధిలో 4 దక్షిణ కశ్మీర్ జిల్లాలైన షోపియాన్, కుల్గాం, పుల్వామా, అనంతనాగ్ ఉండేవి. 2019లో అనంతనాగ్ స్థానాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సొంతం చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో తమ పార్టీలను కాదని పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలకు ఓటేశారు. దీంతో సమాజ్వాదీ కాంగ్రెస్ ఒక్కో స్థానాన్ని కోల్పోగా కర్ణాటకలో కాంగ్రెస్ 3 స్థానాలను నిలబెట్టుకుంది. సంఖ్యాబలమున్న హిమాచల్లో భాజపా వైపు పలువురు ఎమ్మెల్యేలు మొగ్గు చూపడంతో 2 అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో లాటరీ తీశారు. భాజపా అభ్యర్థి హర్ష్ మహాజన్ అదృష్టం వరించగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీకి కలిసి రాలేదు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు 40 మంది, భాజపాకు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 కాంగ్రెస్, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు భాజపాకు ఓటేశారు. దీంతో కాంగ్రెస్, భాజపాలకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. అందులో భాజపా అభ్యర్థిని అదృష్టం వరించింది. ఉత్తరప్రదేశ్లో హైడ్రామా చోటు చేసుకుంది. పోలింగ్ జరుగుతుండగానే సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీని వీడారు. మరో 8 మంది ఎమ్మెల్యేలు సోమవారమే అఖిలేష్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. దీంతో సమాజ్వాదీ అభ్యర్థి అలోక్ రంజన్ ఓటమి పాలయ్యారు. భాజపాకు చెందిన సంజయ్ సేత్ గెలిచారు. ఆయనతో పాటు మరో 7 భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. సమాజ్వాదీ నుంచి 2 ఎన్నికయ్యారు. కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాలను, భాజపా 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. జబ్బులను నయం చేస్తామంటూ పతంజలి ఆయుర్వేద మందులపై చేసిన ప్రచారం వల్ల దేశం మొత్తం మోసపోయిందని, ఇక ఆ ప్రచారాన్ని ఆపాలని, ఉత్పత్తుల బ్రాండింగ్ను నిలిపేయాలని ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పతంజలి ఉత్పత్తులపై, వాటి చికిత్స సామర్థ్యంపై ప్రచారం చేయబోమని కోర్టుకు ఆ సంస్థ ఇచ్చిన హామీ ఉల్లంఘనపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ విషయంలో కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు జస్టిస్ సిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కంపెనీ తయారు చేసిన ఆయుర్వేద మందులు జబ్బులను తగ్గిస్తాయని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి ప్రచార ప్రకటనలు ఇవ్వొద్దని గతేడాది నవంబర్ 21న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయినా పట్టించుకోకుండా తప్పుడు ప్రచారం చేసిన పతంజలి సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ మందులు జబ్బులను తగ్గిస్తాయని పతంజలి సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందని, దానిని అడ్డుకోవాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రచారాలను నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి లాంటి సముద్ర గర్భ కేబుళ్లపై హూతీలు దాడులు ప్రారంభించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భారత్, బ్రిటన్ మధ్య ఉన్న కేబుల్స్ 4 దాడులు చేసినట్టు తెలుస్తోంది. వీటిలో భారత్, ఐరోపా మధ్య సేవలు అందించేవే అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు. యెమెన్ తీర జలాల అడుగు నుంచి వేసిన 4 కేబుళ్లు ఈ దాడిలో దెబ్బతిన్నట్లు సమాచారం. వీటిలో ఒక దానిని నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధృవీకరించింది. మొత్తం 4 సముద్ర గర్భ కేబుళ్లు దెబ్బతిన్నట్లు జెరూసలేం పోస్ట్, గ్లోబెక్స్ కథనాలు పేర్కొన్నాయి. డేటా సెంటర్ డైనమిక్స్ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దెబ్బతిన్న వాటిలో AIE-1, సీకామ్, యూరప్ ఇండియా గేట్వేతో పాటు సీకామ్, టాటా కమ్యూనికేషన్స్ సంయుక్తంగా నిర్వహించే టీజే సిస్టమ్స్కు చెందినవి ఉన్నట్టు తెలుస్తోంది. వీటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పునరుద్ధరణకు 8 వారాలు పట్టవచ్చని సమాచారం. కేబుళ్ల ధ్వంసం వల్ల జిబూతిలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగినట్లు నెట్బ్లాక్ సంస్థ వెల్లడించింది. తమ కేబుళ్లలో సమస్యలు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఎవరు దాడి చేశారన్నది తెలియదని సీకామ్ సంస్థ ప్రకటించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్నామని తెలిపింది.